నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఉదయకాలము మనందరినీ దేవుడు దీవించాలా, ఎంత ప్రేమతోని మనల్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మనం ఏకీభవించి దేవునిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మోసం చేసే వాళ్ళే ఈ సమాజంలో ఉన్నారు. అందరంటే మరీ అందరూ కాదు, కొందరు మాత్రమే నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం అని మన హృదయంలోకి వస్తారు, మన మనసులోకి వస్తారు. మన చేతిలో చెయ్యేసి వాళ్ళు ఇంక నిన్ను విడపోను, ఎడబాయను అని చెప్పేసినటువంటి వాళ్ళే మనల్ని దూరం చేసి, మనల్ని హేళన చేసి, మనల్ని కించపరుస్తూ, మన జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నమ్మొద్దు, అస్సలే నమ్మొద్దు. మనుషులు చాలా చెడ్డగా తయారైపోతున్నారు. ఎవరైతే నా ప్రాణం అన్న వాళ్ళు ఉంటారో వాళ్ళను అస్సలే నమ్మొద్దు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు చాలా చెడ్డగా బిహేవ్ చేస్తున్నారు, చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా మీరు నమ్మకండి. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి, దేవునిలో మాత్రమే ఉండాలా, దేవునితో మాత్రమే జీవితాన్ని సాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిన్న మాటలు చిన్న జీవితాన్ని దేవుడు దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్.